ఆడియో అరై ఒరే ఏంద్రో ఇది కాదు. చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. నాయిస్ డిటెక్షన్, మ్యూట్, వాయిస్ రీసౌండ్ అంటే డబల్గా వినపడడం, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇందులో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను రీసెంట్గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక మైక్ తీసుకున్నాను. రివ్యూ ఇద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మంచి మైక్ తీసుకోవాలని చెప్పేసి. ఫైనల్గా ఈరోజు కుదిరింది. అండ్ రీసెంట్గా నా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను అని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. అందరూ కూడా ఒక మంచి మైక్ తీసుకోండి అని చెప్పేసి చాలా రకాల ప్రోడక్ట్స్ నేమ్స్ అయితే చెప్పారు. సో వాటన్నింటినీ కూడా నేను ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో సెర్చ్ చేశాను అనమాట. దాని రివ్యూ, రేటింగ్ అన్నీ కూడా చూశాను. ఇది బెస్ట్ ప్రోడక్ట్ అనిపించి నేనైతే ఇది తీసుకున్నాను. అసలు ఇంతకీ దాని పేరు ఏంటో చెప్పలేదు కదా. ఆడియో అరై ఒరే ఏంద్రో ఇది కాదు, ఆడియో అరై అని చెప్పేసి ఉంటుంది అనమాట. అండ్ సో ఇదే ప్రోడక్ట్ వచ్చేసి. ఇదేంటంటే ఆడియో అరైలో AM-W17 వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. ఇది ఓవరాల్ అయితే బాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా ఇది అమెజాన్లో తీసుకున్నాను. మంచి బ్రాండ్ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే అమెజాన్ నుంచే తీసుకోవాలి. లైక్ ఈ మీషో, ఫ్లిప్కార్ట్లో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా తక్కువనే ఉంటుంది. అమెజాన్లో అయితే క్వాలిటీ మంచిగా ఉంటుంది అండ్ రేట్ కూడా మంచిగానే ఉంటుంది. సో నేనైతే ఈ ప్రోడక్ట్ని అమెజాన్లో తీసుకున్నాను. దీని అమౌంట్ వచ్చేసి నాకు 1899 రూపీస్ పడింది అనమాట. లైక్ ఇక్కడ GST అవన్నీ యాడ్ అయ్యి టోటల్గా 1909 రూపీస్ పడింది. అంటే రూపాయి తక్కువ 1910 రూపాయలు అనమాట. సో ఎట్లేదన్నా కూడా ఒక 2K అమౌంట్ అయితే తీసుకోండి మీ దగ్గర. అంటే మీకు మంచి మైక్ కావాలి అనుకుంటే ది బెస్ట్ ప్రోడక్ట్ ఆడియో అరై అనే చెప్పుకోవాలి. నేను బెనిఫిట్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను తీసుకున్న ప్రోడక్ట్లో ఒక రిసీవర్, 2 ట్రాన్స్మిటర్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఒకటి కూడా ఉంటుంది, బట్ నేను 2 తీసుకున్నాను. 2 మైక్స్ ఉంటాయి అనమాట. అంటే నాతో పాటు ఇంకెవరైనా వీడియోలో మాట్లాడాలి అనుకునే వాళ్ళు తీసుకొని మాట్లాడవచ్చు అని చెప్పేసి నేనైతే 2 మైక్లు, ఒక రిసీవర్ ఉన్న ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. దీన్ని ఐఫోన్ వాళ్ళు యూజ్ చేయవచ్చు, అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే సిపిన్ ఉంటుంది కదా, సిపిన్ ఉంటుంది ప్లస్ ఐఫోన్ పిన్ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో చాలా బెస్ట్ క్వాలిటీ. అండ్ సో మీకు చూపిస్తాను చూడండి. సో ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇందులో మనకి రిసీవర్ అలాగే ట్రాన్స్మిటర్స్ అయితే ఉంటాయన్నమాట ఈ బాక్స్లో. అండ్ ఇది వచ్చేసి ఐఫోన్కి పెట్టుకోవాల్సింది. ఇది ఐఫోన్ పిన్. మనకి ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జింగ్ వైర్. ఇందులోనే మనకు 2 హెడ్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. 2 హెడ్ అంటే మనకి 2 మైక్స్కి కూడా పెట్టుకోవచ్చు ఛార్జింగ్. ఒక్క నిమిషం చూపిస్తాను. 2 హెడ్ ఛార్జింగ్ కేబుల్ అనమాట. 2 హెడ్ అంటే సో ఈ విధంగా 2 ఉంటాయి. అంటే 2 మైకులకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇవి అర్థమైందా? సో ఇది వచ్చేసి మనం అడాప్టర్కి పెట్టుకోవాలి. సో ఛార్జింగ్ పెట్టే అడాప్టర్కి ఇది పెట్టుకోవాలి. అండ్ సో ఇదేమో 2 హెడ్ కేబుల్ అనమాట. ఇది వచ్చేసి ఐఫోన్ పిన్. ఈ మైక్ బాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను వితౌట్ మైక్తో అయితే మాట్లాడుతున్నాను. వాయిస్ ఏ విధంగా ఉందో మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీంతో కూడా మాట్లాడి వినిపిస్తాను మీకు. ఆఫ్టర్ మైక్, బిఫోర్ మైక్ వాయిస్ అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఓపెన్ చేసుకుందాం. సో ఈ విధంగా ఉంటుంది. 2 వచ్చేసి మైక్ అనమాట, వైర్లెస్ మైక్ ఇవి 2 కూడా. అండ్ ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. అర్థమైందా? ఇది మనం ఫోన్కి పెట్టుకుంటాం కదా. సో ఇది ప్లగ్ అండ్ ప్లే. అంటే జస్ట్ మనం అందులో పెట్టేసి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది అనమాట మనం ఫోన్లో పెట్టగానే. అండ్ ఇది వచ్చేసి మనం ఇక్కడ కాలర్ దగ్గర పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడమే. ఇది చాలా బాగుంటుంది అనమాట వాయిస్ ఓవర్కు. రీసెంట్గా ఒక 4-5 వీడియోస్ చేశాను ఈ మైక్తోని. చాలా మంచిగా వచ్చింది వాయిస్ కూడా. చాలామంది కూడా కామెంట్ చేశారు ఆఫ్టర్ మైక్, బిఫోర్ మైక్ మీ వాయిస్ బాగుంది అని చెప్పేసి. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. 2 మైక్ అండ్ ఇది వచ్చేసి రిసీవర్, మనం ఫోన్కి పెట్టేదన్నమాట. సో ఇన్ బాక్స్. అండ్ దీనికి కూడా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు విడివిడిగా. ఇంతసేపు నేను 2 హెడ్ కేబుల్ చూపించాను కదా, ఆ 2 కూడా ఈ 2 మైకులకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుని, ఇక్కడ హోల్ ఉంది కదా,
సో అక్కడ మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ ఐఫోన్ వాళ్ళు యూజ్ చేస్తే మాత్రం ఈ ఐఫోన్ పిన్ ఉంది కదా, సో దాన్ని మనం ఇలా పెట్టేసేయాలి. అర్థమవుతుందా? సో ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ పిన్ని ఈ రిసీవర్ని మనం ఐఫోన్కి పెట్టి డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే, అంటే ఇది అక్కడ పెట్టేసి మనం మైక్ని సైడ్ బటన్ క్లిక్ చేసుకొని వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడమే. సో అర్థమైందనేసి అనుకుంటూ బటన్ ఉంటుంది అనమాట. సో ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. సో ఇలా కనిపిస్తుంది కదా, సో ఇలా ఆన్ అయిపోద్ది. సో మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. ఒకసారి మీకు మాట్లాడి వినిపిస్తాను, నేను మైక్ పెట్టి వాయిస్ వినిపిస్తాను, వాయిస్ ఎలా ఉందో మీరే చెప్పాలి, ఓకేనా? ఇప్పుడైతే నేను మైక్తో మాట్లాడుతున్నాను, వాయిస్ ఎలా వస్తుందో మీరే చెప్పాలి. నార్మల్గా మనం ఇలా పట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ కాలర్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట. వాయిస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనం దీన్ని డబుల్ క్లిక్ చేస్తే లైక్ మన ఫ్యాన్ వేసుకొని కూడా మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు. నాయిస్ని డిటెక్షన్ చేస్తుంది అనమాట. అంటే నాయిస్ అనేది ఇందులో రాదు వీడియోలో. అంటే లైక్ మనం వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాం కదా, సో ఇక్కడ వేరే డబుల్ ట్యాప్ క్లిక్ చేస్తే మనం వాయిస్ గాలి వచ్చినా, లేదంటే వెహికల్ సౌండ్ వచ్చినా, ఫ్యాన్ సౌండ్ వచ్చినా ఏది కూడా మనకి రికార్డింగ్ అనేది అవ్వదు, ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే మ్యూట్ కూడా చేస్తుంది సౌండ్ని, అండ్ ఆల్సో రీసౌండ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒక నిమిషం మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, నా వాయిస్ కొంచెం రీసౌండ్ వస్తుంది కావచ్చు మేబీ. సో ఇదనమాట. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది చాలా చాలా బిగినర్ యూట్యూబర్స్కి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రోడక్ట్. సో ఇదన్నమాట. ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కమ్యూనిటీ బాక్స్లో కూడా ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ ఏంటి అమౌంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో క్వాలిటీ ఉండాలి, అలాగే వాయిస్ ఓవర్ కూడా వినడానికి బాగుంటే ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి వస్తాయి. కాబట్టి మనకి 200-300లో తీసుకొని వాయిస్ సరిగ్గా రాకుండా ఇబ్బంది పడడం కంటే తీసుకున్నది ఏదో మంచిది తీసుకొని వాయిస్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. మైక్ యూజ్ చేశాను, అంటే K8 అని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్టింగ్లో ఒక 300-400 బడ్జెట్లో అయితే ఒక మైక్ తీసుకున్నాను. అది కూడా వైర్లెస్ మైకే. బట్ అది మేబీ ఒక 1 month దాకా యూజ్ చేశాను. బట్ అది నాకు అస్సలు నచ్చలేదు. అంటే వాయిస్ ఎలా వచ్చిందంటే ఏమంటారు, ఒక ఇనుప డబ్బాలో రాళ్ళు వేసి గలగలగల ఊపుతాం తెలుసా, అట్లా వచ్చేది ఆ మైక్తో వాయిస్ ఇస్తే. అంటే మేబీ కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, బట్ నాకైతే దాని మీద అసలు నచ్చలేదన్నమాట. నేను మేబీ ఒక 1 month కూడా సరిగ్గా యూజ్ చేయలేదు ఆ ప్రోడక్ట్ని, అట్లనే పక్కకు పెట్టేసిన. ఇంతకీ ఆ ప్రోడక్ట్ చూపించలేదు కదా. ఇది కూడా ఆండ్రాయిడ్ అలాగే ఐఫోన్ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఒకటే మైక్ వస్తుంది అండ్ ఒక రిసీవర్ అనమాట. మనం మంచి మైక్ తీసుకోవాలంటే 20K+ కూడా ఉంది అమౌంట్, 50K కూడా ఉంటుంది మంచి మైక్ తీసుకోవాలి అనుకుంటే. పెద్ద పెద్ద యూట్యూబర్స్ యూజ్ చేస్తారు, బట్ మనం అంత అమౌంట్ పెట్టలేము. కాబట్టి ఒక 2000 రూపీస్లో మంచి మైక్ తీసుకోవాలంటే ఈ ఆడియో అరే అనేది ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఈ ప్రోడక్ట్ తీసుకున్నంతసేపు అమౌంట్ ఎక్కువైంది, వేస్ట్గా ఆర్డర్ పెట్టినా అని చాలా 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 బాధపడ్డాను. బట్ వన్స్ రిసీవ్ అయ్యి ఒక 2 వాయిస్ ఇచ్చాక కూడా అబ్బాయి మళ్ళీ రిటర్న్ పెడితే బాగుండు, వేస్ట్గా తీసుకున్నా అని చెప్పేసి అంత గిల్టీనెస్తోనే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. మస్ట్ బై ఇట్ గైస్, చాలా మంచి ప్రోడక్ట్. సో ఈవెన్ మీరు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే ముందే చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే కమ్యూనిటీలో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వెంటనే విత్ ఇన్ మినిట్ ఆలస్యం చేయకుండా ప్రోడక్ట్ని అయితే బై చేసుకోండి. సో ఇదే అనమాట ఈ వీడియో. సో నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ బట్టి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్. డైరెక్ట్ వీడియోతో మాట్లాడుకుంటూ చెప్తారు కదా, వాళ్ళకి ఈ మైక్ ది బెస్ట్. ఎందుకంటే వాయిస్ని డిటెక్షన్ చేస్తుంది అనమాట, నాయిస్ అనేది అస్సలు రాదు. ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. వ్లాగింగ్ సంథింగ్ ఎనీథింగ్, దేనికైనా వాయిస్ ఓవర్కి, వ్లాగ్స్కి, ట్రావెల్కి, ఎనీథింగ్ దేనికైనా కూడా ది బెస్ట్ ప్రోడక్ట్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. అంటే మేబీ చాలా రకాలు ఉంటాయి. సో నాకైతే ఇది బడ్జెట్లో మంచి క్వాలిటీ అనేది చెప్తానమాట. సో మీకు ఇంతకంటే మంచి బడ్జెట్ కావాలి, ఇంతకంటే మంచి మైక్ కావాలి, ఇంకా డబ్బులు పెడదాం ఇంకొంచెం అంటే 5000-7000 అలా పెడదామంటే ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో అది మీ ఇష్టం, బట్ నా జెన్యూన్ రివ్యూ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను.
ఎందుకంటే మన సబ్స్క్రైబర్లో చాలామంది యూట్యూబ్ బిగినర్స్ అయితే ఉన్నారనమాట. సో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టుగా అవుతుందన్నమాట. ఎందుకంటే లైక్ మన వాయిస్ని ఇంకాస్త ఏమంటారు, ఇంకాస్త మెరుగుపరుచుకోవాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ బెస్ట్ అదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం నార్మల్గా వీడియో అంటే కెమెరాకి మైక్కి ఇంత దూరం ఉంది కదా, అంటే రిసీవర్ ఉంది అక్కడ, రిసీవర్ ఇక్కడ మైక్ ఉంది కదా. సో ఈ రిసీవరు 30 మీటర్స్ దూరం ఉన్నా కూడా వాయిస్ అనేది ఇదే క్లియర్గా వస్తుంది అనమాట. అంటే దూరం అయితే మనకి ఏమంటారు, స్టక్ అయినట్టుగా కట్టుగా వస్తుంది కదా వాయిస్, బట్ దీనికి అలా రాదు. సో 30 మీటర్స్ అంటే ఈ వీడియోకి లైక్ కనెక్టర్ రిసీవర్ ఫోను 30 మీటర్స్ 40 మీటర్స్ దూరంలో ఉండి మనం మాట్లాడినా కూడా ఈ వాయిస్ అనేది ఇదే విధంగా వస్తుంది. సో దీని స్పెషాలిటీ అదన్నమాట. అండ్ ఇదనే కాదు, నాయిస్ డిటెక్షన్, మ్యూట్, వాయిస్ రీసౌండ్ అంటే డబల్గా వినపడడం, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇందులో. సో నేనైతే బయటని చెప్తాను, ఎందుకంటే నేను యూస్ చేస్తున్నాను కాబట్టి జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చాను అనమాట. సో కొనాలా వద్దా అనేది మీ ఇష్టం, ఓకేనా. చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. సో మీకు కూడా మంచిగా వాయిస్ రావాలి అంటే నేను చెప్పేది ఒకటే ఏంటంటే యూట్యూబ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ బడ్జెట్లో తీసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఎందుకంటే మేము అంత అమౌంట్ పెట్టలేము సంథింగ్ అలా అని ఆలోచిస్తూ ఉంటారనమాట. తక్కువ బడ్జెట్లో తీసుకునేది ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఉండదండి. వన్స్ మీరు ఆలోచించండి, మనం అమౌంట్ ఎక్కువ పెట్టుకొని దాని రివ్యూ, రేటింగ్ అన్నీ చూసి మనం వాడితే దాని ఫలితం కూడా ఇంకా బాగుంటుంది అనమాట. సో నేను చెప్పేది అదనమాట. అసలు ఇంతకీ అమెజాన్ యాప్ ఉందా? వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇదే అనమాట ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరి ఉంటాను, బాయ్ గాయ్స్.